వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ అయితే వేశారు. అంటే గతంలో చూస్తే ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ అయితే వేశారు. 11,600 బస్సులు ఉంటే కనుక దాంట్లో 6,500 బస్సులు మాత్రమే మహిళలకు ఫ్రీగా ఇచ్చి, మహిళలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు, అన్ని బస్సుల్లో ఫ్రీ సౌకర్యం కల్పించకుండా అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఒకవైపు చూస్తుంటే కనుక, మరోవైపున అతని సొంత మానసిక పుత్రిక అయినటువంటి సాక్షిలో మాత్రం ఆటో డ్రైవర్లను రోడ్డున పడేస్తున్న చంద్రబాబు నాయుడు అంటూ ఒక కథనాలు వస్తున్నాయి. ఎలా చూడాలంటారు ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలని? ఆటో డ్రైవర్లది ఊరు నుంచి ఊరు, అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఆటోల్లో ప్రయాణించమనైతే సురక్షితం అనేది లేదని చెప్పేసి ఎప్పుడు కూడా బస్సులకే ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎవరు? పబ్లిక్. సిటీలో వచ్చేటప్పటికి ఆటోలు ఎక్కడన్నా కావాలంటే అవసరానికి వాడుకునేవాళ్ళు, బాడుగల్లాగా అలా ఉండేది. కానీ ఈ జనాలందరూ ఆటోలు ఎక్కి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళి ఏదో జరగరాని యాక్సిడెంట్ జరిగి ఇబ్బందులు వచ్చేలా ఉండకూడదని చెప్పేసి అందరికీ తెలిసిందే ఈ విషయం. ఇకపోతే ఆటో కార్మికులు బాధపడుతున్నారు అని చెప్పి వీళ్ళు అంటమే తప్పితే, అప్పుడు ఆటో కార్మికులు అనేది అందరూ లోకల్లో వాళ్ళ బాడుగలు వాళ్ళు బ్రహ్మాండంగా నడుపుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఒకటి. రెండవది, ఇక బస్సు విషయానికి వచ్చేటప్పటికి అంతకుముందు పూర్వం ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ రోజుల్లో బైకులని కామన్ అయిపోయినాయి. బైకులు కానీ అసలు బైక్ అంటే మామూలు, అసలు ఒకళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బైకులు ఉన్నాయి. ఇక పక్క చిన్న చితక ఒక 50 కిలోమీటర్ల లోపల ఊళ్ళు ఏ ఊరు వెళ్ళాలన్నా సరే వాళ్ళకి అది ఈజీగా వాళ్ళు బళ్ళ మీద వెళ్ళిపోయేవాళ్ళు, బైకుల మీద వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు బైకులో కారులో ప్రతి ఒక్కళ్ళకి అట్లా అలవాటు అయిపోయి బస్సుల్లో వెళ్ళటం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉండే సందర్భం. అలాంటి సందర్భంలో కూడా అయితే ఈ బస్సుల్లో వెళ్ళటం అనేది ఒక్కసారిగా ఏమవుతుందంటే, బస్సులు నిండక నడపటం, నష్టాలు రావటం, ఆర్టీసీ ఈ విధంగా గడిచిన కాలంలో మనం చూస్తూ వచ్చామన్నమాట. అట్లాగా అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ పథకం స్త్రీ శక్తి ద్వారా ఏమవుతుందంటే, ఏదైనా బళ్ళు వాడకం కానీ, ఏది బైకులు కానివ్వండి, లేకపోతే పెట్రోల్ ఖర్చు అనేది తగ్గుదల ముఖంలో కానివ్వండి, లేకపోతే మనకి ఇచ్చిన ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కానివ్వండి, మహిళలందరూ కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఎంతమంది ఎక్కినా సరే బస్సులు మాత్రం ఫ్రీగా ఉన్నాయి. ఏమి ఇరుక్కోటాలు, తన్నుకోటాలు, ఒకళ్ళు నెట్టుకోటాలు అంత రాబడి అయితే ఏమీ లేదు. రిలాక్స్గా అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. ఉన్న బస్సులు బ్రహ్మాండంగా సరిపోతున్నాయి. దీనికి సంబంధించి వీళ్ళు కొన్ని బస్సులు ఇచ్చారు, కొన్ని బస్సులు ఇవ్వలేదు అనే మాట. ఎందుకంటే ఎక్స్ప్రెస్లని, పోతే ఏమో అల్ట్రా అని, తర్వాత ఏమో ప్యాసింజర్లు అని చెప్పేసి ఇలా అన్నీ కూడా ఉన్నప్పుడు ఇక ఈ ప్రస్తావన తేవటం అనేది చాలా ఇదిగా కనబడుతుంది. ఎందుకంటే చాలా చక్కగా ప్రతి బస్సులో కూడా నెట్టుకోకుండా హాయిగా సీట్లలో కూర్చోనల్లా మహిళలందరూ కూడా ఎక్స్ప్రెస్తో సహా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి కొన్ని బస్సులు ఇవ్వలేదు. మీరే వాళ్ళు అసలు ఏ బస్సులు కూడా ఇవ్వలేదు కదా. వాళ్ళు అసలు ఏ బస్సులు ఇవ్వాలా? మేము డబ్బులు వేసేసాం, దాదాపు 50,000 కోట్లు ఓన్లీ మహిళలకే ఇచ్చేసాం. డైరెక్ట్ దేనిది డ్వాక్రా రుణమాఫీలు కానీ ఇవన్నీ మేమే చేసాం అంటున్నాడు కదా. మరి డ్వాక్రా రుణమాఫీలు చేశారు, ఎవరు చేశారు ఏందా అని చెప్పేసి, ఎంతమందికి చేశారు, ఎంతమందికి పథకాలు ఇచ్చారు, అవన్నీ కూడా రిజల్ట్ చూపించారుగా మీకు. రిజల్ట్ వేసి ఓటు రూపంలో చూపించారు కాబట్టి ఇక అర్థం చేసుకోండి మీరు ఎంతమంది చేశారు, ఎంతమంది వేయలేదని చెప్పేసి. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏందో, జరుగుతున్న దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు ఇస్తున్న పథకాల గురించి మాట్లాడండి. ఇప్పుడు ఇచ్చిన అంటే ఏ విధమైన లోటు లేకుండా ఆంధ్రప్రదేశ్ని నడుపుతున్న తీరుని చూసి మీరు మాట్లాడండి. అంతేగాని ఓవర్గానే ఏదో ఒకటి చెప్పడం, ఏదో ఒకటి ఇది ఇవ్వటం, ప్రతిసారి ఇచ్చిన పథకాలని ఏదో ఒకటి పేరు పెట్టడం, ఏదో ఒకటి ఇచ్చేయటం తప్పితే వేరేదేం నాకైతే కనబడట్లా. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక గడిచిన కొంతకాలంగా ఈ ఫేక్ ప్రచారాలు అనేది భయంకరంగా పెరిగిపోయాయి అనుకోవాలంటారా? ఎందుకంటే నిన్న గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయకపోయినా ఉద్యోగుల పదవి విరమణ వయసు 65 సంవత్సరాలకు పెంచుతున్నట్టు జీవో ఇచ్చారంటూ ఫేక్ ప్రచారాన్ని అయితే మొదలుపెట్టారు. ఎలా చూడాలంటారు ఈ ఫేక్ ప్రచారాలని? అదేనండి, ఏంటంటే ఏదో ఒకటి రాళ్ళు కొట్టాలి ప్రభుత్వం మీద. వేరేదైతే ఏమి కనబడట్లా నాకైతే. ఎందుకంటే అన్ని రకాలుగా అందరూ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడైతే వినాయక చవితి పండుగ సందర్భంగా కూడా ప్రతి
ప్రతి మండపం దగ్గర కూడా కరెంటు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి ఇచ్చారు. అలానే రాబో దసరా పండుగ కూడా ఇలానే కరెంటు ఫ్రీని, విద్యుత్ని ఫ్రీగా యూజ్ చేసుకోండి అని చెప్పారు. ఇన్ని వరాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఏమన్నా దీంట్లో పెట్టారైంది, దీంట్లో లేదు కదా, సూపర్ 6లో ఇవ్వలేదు కదా. అయినా సరే ఎన్నో కుదిరినవి అన్నీ కూడా చేస్తూ ముందుకు సాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అలానే కూటమి ప్రభుత్వం అనేది. దీన్ని అనవసరంగా మీరేదో లేనిపోని ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటారు ఈ ఫేక్ ప్రచారాలను మాత్రమే వైసీపీ పార్టీ ఎందుకు నమ్ముకుంది? ప్రభుత్వం తరపు నుంచి కానీ మిగతా వాళ్ళ తరపు కూటమి నుంచి ఎందుకని సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నారు అనుకోవాలంటారు దీన్ని? అసలు ఇప్పుడంతా యూట్యూబర్లు కొంతమంది తయారయ్యారండి. ఇవేంటంటే అబద్ధాలు ప్రచారం చేస్తే ఏమవుతుంది, అబద్ధాలు ప్రచారం చేస్తే జనాలకి ఏది మంచో ఏది తెలియదు అంటే కన్ఫ్యూజన్ చేద్దాం, వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని డైవర్షన్ చేద్దాము, వాళ్ళని ఒక పక్కకి అంటే ఈ మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని వాళ్ళల్లో తీసుకెళ్లకుండా ఇది మంచి ప్రభుత్వం అని ఏదైతే చెప్తున్నారో ఆ మంచి ప్రభుత్వం అనే దీన్ని మనం కనబడకుండా చేయాలి, మంచి ప్రభుత్వం కాదు అని చెప్పేసి చేయాలని చెప్పేసి రకరకాల యూట్యూబర్లు, రకరకాల దుష్ప్రచారాలు, రకరకాల ఇవి చేస్తున్న వాళ్ళందరికీ కూడా మళ్ళా ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉందని చెప్పి నేను చెప్పడం సంగతి అక్కడ పక్కన పెడితే కనుక ప్రభుత్వం తరపు నుంచి కానీ కూటమి నేతల తరపు నుంచి కానీ దీన్ని ఖండించడమే మొత్తం సరిపోతుంటే కనుక ప్రజలకు చేసిన మంచి ఎప్పుడు చెప్పుకోగలుగుతారు అంటారు అసలు వీళ్ళు? అసలుకి అదేనండి, ఓ పక్కన వీళ్ళకి సమాధానం చెప్పుకోవాలా, ఒక పక్కన బాబు గారు చేసిన మంచి పని. ఇప్పుడు మొన్నేమో లేనిపోని ఆ పెన్షన్లు ఎత్తేసారు, ఈ పెన్షన్లు ఎత్తేసారని గొడవ చేశారు. దానికి వెళ్ళి పర్సంటేజీ డాక్టర్ గారు ఇచ్చిన పర్సంటేజ్ 50% దాటితే సరిపోతుంది అని చెప్పేసి దాంట్లో కూడా మనం చూసాము ఆ విషయం కూడా. కాబట్టి 50% దాటితే మళ్ళీ పెట్టుకోండి, మేము కంపల్సరీ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, ఇస్తారు తప్పనిసరిగా. సో ఇలాగా ప్రతిదీ వాళ్ళు ఏంటంటే అంటే ఎదురుగా ప్రభుత్వం మీద రాళ్ళు రూటం తప్పితే వేరేదేమీ లేకుండా వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే మంచి పేరు తెచ్చుకుంటుంది ప్రభుత్వం, అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, అన్ని విధాలుగా ప్రజలకు ఏవైతే సూపర్ 6లో హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేరుస్తుంది. ఇలాగా అన్నీ కూడా ప్రచారం అంతా జరుగుతూ ఉంది. ఆటోమేటిక్గా వాళ్ళు ప్రచారం మేము అంటే ప్రభుత్వం ఏదైతే చేసుకోకపోయినా సరే ప్రజలే డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఆ సంక్షేమాన్ని పొందుతున్నారో వాళ్ళే డైరెక్ట్గా ప్రచారం చేసుకుంటున్నట్టుగా కనబడుతూ పబ్లిక్లో బాగా మంచి పేరు వస్తుంది, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి వస్తుందని చెప్పేసి వాళ్ళు చూడలేకపోతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎందువల్ల ఈ చేసిన పనులు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందనుకోవాలంటారు? ఏముందండి, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే అన్ని రకరకాల ఛానల్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా వచ్చినాయి. వాటి ద్వారా కొంతమంది చెప్పేవాళ్ళు చెప్తున్నారు, చెప్పకుండా ఏం లేదు చెప్తున్నారు. కొంతమంది ఏమో ఇక కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటంటే మనకెందుకులే వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు అన్న ధోరణిలో కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదండి అట్లాగా కొన్ని విషయాలు మనకి ఇది మన దాంట్లోనే కొంతమంది ఉంటారు. అది పోయినసారి మనం ఇట్లాగేనైనా చెప్పుకోకుండా మనం ఫెయిల్ అయ్యామరా, పోయినసారి ఇట్లాగే మనం చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతున్నా సరే ఎందుకని చేసింది చెప్పుకోలేకపోతున్నారు అంటారు. అదేనండి, దాన్ని కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు చంద్రబాబు గారు. కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు, కార్యకర్తలతో చెప్తున్నారు. కార్యకర్తలు కానీ, నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే చేశామో అది ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్పేసి కార్యకర్తలతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు మా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా ఒకళ్ళని కాదు అనేక మంది ఈ యొక్క దీన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నాము, సుపరిపాలన తొలిఅడుగు అని చెప్పి మొన్నే పాంప్లెట్ల ద్వారా అందరికి ప్రతి ఇంటింటికి కూడా మేము చేరవేయడం జరిగింది. కాబట్టి కార్యకర్తలే దీనికి పబ్లిసిటీ ఇస్తారు, పెద్ద నాయకులు ఇవ్వాల్సిన పని లేదు, కార్యకర్తలే ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను.